హాయ్ అండి. శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానాలు చేయడానికి వెళ్ళాము. మేమంతా కలిసి వెళ్ళాము. ఫస్ట్ గంగాదేవికి దీపం పెట్టి అందరం కూడా పూజ చేసుకున్నాము. స్వామివారిని 1 గంటకు తీసుకుని వచ్చారు. మేము 1 అవర్ ముందుగానే వెళ్ళిపోయాము. టైం ఉందని ఇలా వాటర్లో కాసేపు సరదాగా స్పెండ్ చేశాము. ప్రతి ఇయర్ కూడాను ఈ స్నానాలు చేయడానికి చాలామంది వస్తుంటారు. ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇంకొంతమంది ఒకరిపై ఒకరు ఎక్కి ఆడుకుంటున్నారు. ఇక్కడ పందిరి వేశారు కదా, అక్కడికి స్వామివారిని తీసుకుని వచ్చారు. శివరాత్రి అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం గడియల్లో స్వామివారిని మిరియపల్లి ఏట్లో పాలు నీళ్ళతో అభిషేకం చేస్తారు. మిరియపల్లిలో ఉన్న నాయుడు వాళ్ళు పూర్వం నుంచి అభిషేకం చేసేవారట. అందుకే శ్రీముఖలింగం నుంచి మిరియపల్లిలో ఉన్న ఏటికైతే స్వామివారిని తీసుకొని వస్తారు. అరటిపళ్ళు దక్షిణ వేసి స్నానాలు అయితే చేసేసాము. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. మేము కూడా భోజనాలు చేసాము. చాలా బాగుంది ఫుడ్. వచ్చేదారిలో పులిహోర ప్రసాదంగా ఇచ్చారు. మేము ధనుకువాడ ఊర్లో నుంచి వెళ్ళాము. ఎక్కడ చూసినా మామిడి తోటలు, కొబ్బరి చెట్లు, మొక్కజొన్నలతో చాలా బాగుంది. ఈ యాత్రలో బొమ్మలు, శనగలు, ఖర్జూరం, పకోడీ, స్వీట్లు, రకరకాల ఐటమ్స్ అయితే పెట్టారు. మరి మీలో ఎంతమంది స్వామివారి స్నానాలకైతే వచ్చారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.